నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తాను మాట తప్పని నేతగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. మాట తప్పను మడమ తిప్పను అంటూ అప్పటిదాకా పదే పదే చెప్పిన జగన్ ఎందుకనో ఇప్పుడు ఆ మాటను పెద్దగా పలకటం లేదు. ఇక జగన్ ను ఆయన అనుచర వర్గం, వైసీపీ శ్రేణులు పులివెందుల పులి అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఉంటాయి. మొత్తంగా జగన్ ఓ ధీరోత్తాడునని, ఏ ఒక్కరికి భయపడరని ఆ వర్గాలు ఆయనను కీర్తిస్తాయి. అలాంటి జగన్ ఇప్పుడు తన సొంత పార్టీ కార్యకర్తల పేరు వింటేనే హడలిపోతున్నారట. అంతేనా, కార్యకర్తల దెబ్బకు ఇదివరకే తాను ప్రకటించిన ఓ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారట. నిజమా అంటే స్వయంగా వైసీపీనే అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఇంకా నిజమేనా అంటే ఎలా? జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్ల మీద వైసీపీ చేపట్టనున్న నిరసనను జగన్ రద్దు చేశారట. ఫలితంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఏ విషయంలో జగనే ఆత్మరక్షణలో పడేసిందన్న వాదనలు ఆసక్తి రేగుతున్నాయి. ఇటీవలే రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది. ఈ రెండు కార్యక్రమాలకు వైసీపీ క్యాడర్ నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. జనం నుంచి అయితే కనీస స్పందన కూడా లేదు. వెరసి అక్కడక్కడ రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు ఉసూరుమన్నాయట. వరుసగా జరిగిన రెండు నిరసనల్లోనే జనం మద్దతు లేక తమ నిరసనలు వెలవెలబోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్ ఆందోళనలో పాలు పంచుకునేదెలా అంటూ అయోమయంలో పడిపోయాయట. ఇలా పార్టీ కార్యకర్తల్లో జరుగుతున్న చర్చలు చివరకు జగన్ చెవిన పడ్డాయి. ఈ విషయం విన్నంతనే వణికిపోయిన జగన్ జనవరి 3న చేపట్టనున్న నిరసనలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయని, ఇలాంటి సమయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా నిరసనలు చేపట్టడం మంచి పద్ధతి కాదన్న భావనతోనే నిరసనలను వాయిదా వేస్తున్నట్టు సదరు ప్రకటనలో జగన్ వివరించే ప్రయత్నం చేశారు. అయితే జగన్ ప్రకటనను ఆయన సొంత పార్టీకి చెందిన కీలక నేతలే వ్యతిరేకిస్తున్నారట. ఓ కార్యక్రమానికి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దానిని వాయిదా వేయడమో రద్దు చేయడమో చేయాలంటే చాలా పెద్ద కారణాలు ఉండాలని, అలా కాకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటే జనాల్లో పలచనైపోతామని కూడా వారు జగన్ కు ఆయన ముఖం మీదే చెప్పారట. ఈ సందర్భంగా జగన్ ఆ నేతలకు ఫుల్ గా క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. రైతు పోరుబాట గాని, విద్యుత్ ఛార్జీలపై నిరసనల్లో ఎంత మేర ప్రజా మద్దతు లభించిందని వారిని ఆయన ప్రశ్నించారట. నిరసనల్లో పాల్పంచుకున్న పార్టీ కార్యకర్తల మనోభావాలు ఏంటని జగన్ వారిని నిలదీశారట. ఇవన్నీ కళ్ళెదుటే కనిపిస్తున్నా ఇంకా నిరసనలు అంటూ ముకాయిస్తారేంటి అని జగన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారట. అధికారం చేపట్టిన కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయమైనా ఇవ్వకుండానే నిరసనలు మొదలు పెడితే ఎలా అంటూ పార్టీ శ్రేణులు నిలదీస్తున్న అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా పార్టీ కార్యకర్తల్లో జరుగుతున్న చర్చల సారాంశంతో బెంబేలెత్తిపోయిన జగన్ ఏకంగా నిరసననే వాయిదా వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విపక్ష నేత వెనుకడుగు వేశారు అంటే అధికార పక్షం విజయం సాధించినట్టే కదా. అంటే విపక్ష నేత తప్పుడు దారిలో వెళ్తున్నట్లుగా తనకు తానే ఒప్పేసుకున్నట్లే కదా. అందుకే ఈ వ్యవహారంలో జగన్ పై చంద్రబాబు పై చేయి సాధించారని చెప్పక తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.